ఓకే, బీన్స్ పొడి కూరకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం ఒక మసాలా పొడి అనుకున్నాం కదా, అది రెడీ చేసుకుందాం. ఓకే, సో ముందుగా దీంట్లో కొద్దిగా శనగపప్పు, అలాగే మినపప్పు, ఇది కొంచెం మనకు దూరగా వేగాలి. కొన్ని రకాల పొడులకి ఏంటంటే ఈ రెండు కూడా అడిషనల్ టేస్ట్ మనకు యాడ్ చేస్తాయి అన్నమాట. ఈ పప్పులు చాలా రకాల ఆకుతో చేసే, అంటే మునగాకు పొడికి కానీ లేకపోతే కరివేపాకు పొడిలోకి కానీ ఇవి కొంచెం మనకు బేస్ను యాడ్ ఆన్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా నేను కొంచెం వాడుతున్నాను. వీటి వల్ల వచ్చే ఆ ఫ్లేవర్ చాలా బాగా ఆ డిష్కి కొంచెం అదనపు రుచిని తీసుకొస్తుంది. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే కొంచెం తేమైతే ఏదో ఉంటుందో అది వెళ్ళిపోయిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది, అరోమా అనేది. సో అప్పుడు మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. చాలామంది కూడా స్మెల్ ద్వారా గుర్తుపట్టేస్తారు అది వేగిందా వేగలేదా, కరెక్ట్ వేగిందా లేదా అనేది కూడా. ఇది కొంచెం లైట్గా కలర్ మనకు మారుతున్నప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఓకే. సో సీజనల్గా వచ్చే చిన్న చిన్న జలుబు కానీ దగ్గు లాంటి వాటికి కొంచెం మనం రెమెడీగా తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్లో మీరు కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకోవచ్చు. కారం వస్తుంది, అలాగే ఆ సీజనల్గా వచ్చే మనకు చిన్న చిన్న సమస్యలకు అది కొంచెం మంచి మెడిసిన్గా కూడా పనిచేస్తుంది. దీంట్లోనే నువ్వులు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, ఓకే. సో ఇవన్నీ కూడా మనకు కొంచెం దూరగా వేగితే సరిపోతుంది. సో ఇది ఒక్కసారి చేసి పెట్టేసుకొని మనం నిల్వ కూడా చేసేసుకోవచ్చు. వేరే వేరే వెజిటేబుల్స్తో మనం ఇలాంటి డిష్ తయారు చేసుకున్నప్పుడు వాటన్నిటిలో కూడా యాడ్ చేసుకోవడానికి మనకు రెడీగా ఉంటుందన్నమాట. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకునేప్పుడు, అంటే ఏదైనా ఫంక్షన్స్లోకి వాటిలోకి చేసుకునేటప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో కాసేపు దీనిలో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. అంటే టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మనం ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ పోతే మనం తయారు చేసుకునే డిష్ తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆవాలు, పోపు వేసుకుంటున్నాం సింపుల్గానే, అలాగే జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో పోపు అనేది సింపుల్గా ఉంటుంది దీంట్లో. అంతా కూడా దీనికి కావాల్సింది మనకు ఆ పొడిని మంచి టేస్టీగా రెడీ చేసేసుకోవడం. ఓకే, సో దీంట్లో కూడా మీకు కావాలి అనుకుంటే కొద్దిగా పప్పుల పప్పు కావాలనుకుంటే కొద్దిగా శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం
కరివేపాకు, ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బీన్స్. ఎందుకంటే మనకు డైరెక్ట్గా వేసి చాలాసేపు పడుతుంది బీన్స్ వేగడానికి, కాబట్టి కొన్ని రకాల వెజిటేబుల్స్తో చేసుకునేటప్పుడు వాటిని కొంచెం మనం ముందుగా ప్రాసెస్ చేసి పెట్టుకుంటే, ఇలా కొంచెం బాయిల్ చేసి పెట్టుకుంటే డిష్ అనేది ఫాస్ట్గా మనకు రెడీ అయిపోతుంది. ఓకే, సో ఈ పోప్ ఫ్లేవర్స్ కొంచెం ఆ బీన్స్కి పడితే మనకు బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, పొడి కొట్టేసుకుందాం. ఆ పొడిలో కూడా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఓకే. సో ఇలా కొంచెం బరకగా ఉండాలి పౌడర్ అనేది, అది కొంచెం మనకు పంట కింద నలిగినప్పుడు కొంచెం ఆ టేస్ట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బీన్స్కి బాగా పట్టేసాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా ఉప్పు సరిపడా అన్నమాట మనకి, కొద్దిగా పసుపు. సో మనం చేసుకునే చాలా రకాల వంటకాల్లో పసుపు అనేది కంపల్సరీ పడుతూ ఉంటుంది కదా. అలాగే కొద్దిగా కలర్ కొరకు కారం. సో అక్కడ ఎండుమిర్చి వేసుకున్నాం, దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. చూసి యాడ్ చేసుకోవాలి, కారం ఎంత కావాలి అనేది చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు చివరిగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్, ఓకే. సో దీంట్లో ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ రావాలి అనుకుంటే వేయించిన పల్లీలు వేసుకోవచ్చు, లేదా జీడిపప్పును కూడా కొంచెం వేయించి వేసుకున్నా కూడా మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది. సో అది మీ చాయిస్. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, మసాలా పొడి వేసిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ ముక్కలకు పట్టడానికి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గిచ్చేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది రోటీ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది, లేదా సాంబార్ కానీ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, గుమగుమలాడుతూ బీన్స్ పొడి కూడా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బీన్స్ పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, నూనె, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, ఎండుమిరపకాయలు. బీన్స్ పొడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న బీన్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీన్స్ పొడి కూర రెడీ.